జై శ్రీరామ్. నా పేరు వచ్చేసి ఉల్వ రామాంజనేయులు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో అక్షిత చారిటబుల్ ట్రస్ట్. ఇక్కడ మేము ఒక గుడిని నిర్మాణంలో చేసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ భక్తాదులతోని ప్రతి ఒక్క పని మాకు జరుగుతూ ఉంది. ప్రతి అమావాస్యకి పుణ్యానికి గాయత్రి హోమము, తర్వాత సుదర్శన హోమము. అదేవిధంగా ఇక్కడ మనకు విగ్రహ దాతలు ఇచ్చిన వారు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నాకైతే ఎంతో సంతోషమైన విషయము. ఇక్కడ వచ్చిన పెద్దలు కానీ మరియు నన్ను గుర్తించి ఎక్కడి నుంచో వచ్చి నన్ను ఇక్కడ నా విలువ ఏందనేది వాళ్ళు తెలుసుకొని వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి శిరస్సు పాదాభివందనాలు. మరియు నా ట్రస్ట్ కానీ ఈ గుడి ఇంప్రూవ్ కానీ అదేవిధంగా గోశాల కూడా మేము ఇంకా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాము. ఈ గోశాలకు మాకు ఇంకా గోశాలకు ఒక షెడ్ తయారు చేయాలనుకుంటున్నాము. అది కూడా మాకు త్వరలో ఎవరైనా కానీ సహకరిస్తే మేము ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. అన్నదానం కూడా ప్రతి శనివారము మరియు అమావాస్యకి పుణ్యానికి కూడా జరుగుతున్నాయి. మాకు కొద్దిగా ఎవరైనా కానీ సహకారం చేస్తారని మేము ఎంతో సంతోషపడుతున్నాము. రోజు వచ్చే భక్తులు వచ్చిన భక్తాదులు కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. మా ఇంట ఉండి భక్తాదులు కూడా మాకు ముందు నడిపిస్తున్నారు. వాళ్ళకందరికీ నేను రుణపడి ఉంటానని. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. మీరు ఏం చెప్తారు? మీరు చెప్పండి. సో ఇది గ్రామం పేరేంటండి? చిట్యాల. సో ఇది కర్నూలు జిల్లా చిట్యాల గ్రామం, కృష్ణగిరి మండలం. సో ఇది అందరికి నమస్తే అండి. నా పేరు వెంకట ఒడ్డుకూరి, దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం కర్నూలు జిల్లాలో అతి మారుమూల గ్రామంలో ఉన్నాము. యాక్చువల్గా ఇక్కడ రావడం కూడా చాలా టఫ్ అయింది. ఆల్మోస్ట్ సిగ్నల్ కూడా లేదు మనకి. సో కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత రామాంజనేయులు గారు చేసిన కృషి నిజంగా చెప్పాలంటే అది ఎవరికి సాధ్యపడదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఇంత మారుమూల గ్రామంలో ఒక 500 కుటుంబాలు ఉంటాయి, 1000 కుటుంబాలు ఉన్నటువంటి ఈ చిన్న గ్రామంలో ఇంత సేవ చేస్తూ అన్నదానం, అలాగే గాయత్రి హోమాలు, సుదర్శన హోమాలు, గోశాల 25 గోవులు అన్నీ ఆయన ఓన్గా మెయింటైన్ చేసుకుంటూ భక్తాదుల సహాయ సహకారాలతో చేసుకున్నారంటే నిజంగా ఇలాంటి వారిని మనం గుర్తించి వారికి మనకు తోచినటువంటి సహాయం చేయాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. అలాగే దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి శ్రీ కొడాల నాగేంద్ర గారు పంపించినటువంటి అభయాంజనేయ స్వామి వారి విగ్రహం ఇవ్వడం జరిగింది. అభయాంజనేయ స్వామి విగ్రహం అతి త్వరలోనే ప్రతిష్ఠా కార్యక్రమాలు అన్నీ చేస్తారు. సో ఇక్కడ చూస్తే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. కొన్ని చోటు పిచ్చిలేకపోతున్నాం కానీ సుమారుగా అరెకర ప్రాంగణంలో ఈ దేవాలయము, ఇలా గోశాల, వచ్చిన భక్తాదులకి పడుకోవడానికి చోటు ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అక్షిత చారిటబుల్ ట్రస్ట్. సో ఈ వీడియో కింద మేము పెడతాము. సో ఎవరన్నా సహాయం చేయవలసిన దాతలు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా మీరు దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ కానీ లేకపోతే అక్షిత చారిటబుల్ ట్రస్ట్ కానీ సహాయం చేయవలసిందిగా మరొకసారి కోరుతున్నాను. గ్రామాల్లో నేటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చిన్న దేవాలయాలు అప్కమింగ్ మనం అనుకుంటాం కదా. సో ఇలాంటి వారికి మనం సహాయం చేస్తే మన ధర్మాన్ని మనం ఎక్కువగా కాపాడుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి మరొకసారి దాతలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.